ఒక్కరికే 3 శాఖల ట్రాన్స్కో సీఎండి, సింగరేణి సీఎండి, డిప్యూటీ సీఎం ఓఎస్డి బాధ్యతలు. ఇంకా ఇది 3 శాఖలు ఒక్కరికే ఇచ్చిల్లు. ఇది డిప్యూటీ సీఎం ప్రధానంగా తీసుకునేటువంటి ప్రధానమైన శాఖలు. ఏదైతే బట్టి విక్రమ ఆర్థిక శాఖ ఉన్నాడో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ శాఖలు కూడా ఆ శాఖల్లో పూర్తి బాధ్యతలు కూడా చేసుకునే నేపథ్యం ఉంది. 3 శాఖలు ఒకే వ్యక్తికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్కో సీఎండి, సింగరేణి సీఎండి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ ఐఏఎస్పై ప్రభుత్వాలకు ఎందుకింత ప్రేమ? నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ హయాంలోను ఆయనదే హవా. ఆర్థిక శాఖలో ఎవరినైనా బదిలీ అయితే ఆయనకే అదనపు బాధ్యతలు. ఒకే అధికారికి ఇన్ని శాఖలు ఇవ్వడంపై అభ్యంతరాలు. 2012 బ్యాచ్ చెందిన ఓ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు ఓఎస్డీగా, ట్రాన్స్కో సీఎండికి, సింగరేణి సీఎండిగా ఏకాలం 3 శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక, విద్యుత్ శాఖలో కీలక పోస్టులో ఉన్న ఆఫీసర్ ఎవరైనా బదిలీ అయితే ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక పోస్టులైన ట్రాన్స్కో సీఎండి, సింగరేణి సీఎండి లాంటి కీలక పదవులను గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కేడర్ స్థాయి అధికారులే చూసేవారు. అయితే కనీసం సెక్రటరీ హోదా కూడా లేని ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ మీద ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కీలక పోస్టులు ఇవ్వడంలో అత్యరం ఏమిటి? 1000 మంది ఉద్యోగులు, 1000 కోట్ల టర్నోవర్ ఉండే సింగరేణి, ట్రాన్స్కో లాంటి సంస్థలు బాధ్యతను కూడా ఎలా ఇస్తారనేటువంటి నేపథ్యం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అమ్రపాలి ఇంకా అనేక శాఖలు 6 శాఖలు ఆమె చేతిలో ఉంటే సీఎం గారికి ఎమ్మట రాసిన తర్వాత జైబీంద్ర పత్రికలు రాసిన తర్వాత సీఎం గారు వెంటనే ఆ శాఖల నుంచి తప్పించిన నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి 3 శాఖలు కీలకమైనటువంటి శాఖలు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి శాఖలు. డిప్యూటీ సీఎం గారికి ఓఎస్డీగా ఉన్నటువంటి నేపథ్యంలో అలానే ఆ ట్రాన్స్కోకు కూడా ఆయన సీఎండిగా ఉన్న నేపథ్యం ఉంది. అలానే సింగరేణి సంస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండి ఆర్థికంగా వనరులు ఇచ్చేటువంటి సింగరేణికి కూడా సీఎండిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 3 కీలకమైనటువంటి శాఖలు ఒకే వ్యక్తికి ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఈ ఒకే వ్యక్తి 2012 బ్యాచ్ సంబంధించిన ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ కింద ఇంత పెద్ద బాధ్యతలు ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇచ్చారనేటువంటి ఆందోళన అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త అది.